కోతుల బిడద ప్రజల్ని కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో తెలియదు కానీ ఊర్లన్నీ కూడా కోతుల మయంగా మారిపోయింది. ఈ వానరాల బెడదకు ఇండ్లల్లో ప్రజలు ఉండలేకపోతున్నారు. అదేవిధంగా పంట పొలాలు కూడా నాశనం చేస్తున్నాయి. చూడొచ్చు మనం ప్రజెంట్ తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి వచ్చినాం. ఈ గ్రామంలోని ఒక ఇంటి దగ్గర కోతులు ఎట్లా సంచరిస్తున్నాయో చూడొచ్చు. మనకు ఇట్లాంటి కోతులు ఈ ఊరి నిండా వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ గ్రామస్తుల్ని కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. అదేవిధంగా ఇల్లు వీకి పందిరేసినట్టుగా గూన పెంకులు వీకేస్తున్నాయి. తర్వాత పంట పొలాలు నాశనం చేస్తున్నాయి. ఇట్లా మనకు ఇండ్ల నుంచి బయటకు వచ్చి రావాలంటే కూడా వాళ్ళు భయపడే పరిస్థితి. కోతులు పోయేదాకా ఇంట్లో బయటకు రాలేరు. బయట నుంచి ఎవరైనా వచ్చినా లోపలికి పోలేని పరిస్థితి ఉంది. ఈ ఊర్లో ఈ వానరాల బెడదతోటి జనాలు ఎట్లాంటి అవస్థలు ఎదుర్కొంటున్నారో వాళ్ళను అడిగి తెలుసుకుందాం. మా దగ్గర ఇక్కడ లేని ఇదివరకు కొంచెం తక్కువ ఉండే, ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. దాదాపు వేలకే ఉన్నాయి. వరి పంటలు, టమాటా, మొక్కజొన్న, మన ఇంటి దగ్గర అయితే గూనె పెంకలు ఉడవేకి ఎక్కడికక్కడ మొత్తం మందిని కరుసుడు, జనాలు ఇంట్లోకి పోకుండా బయటికి రాకుండా జనాల ముంగటిని మొత్తం అడుడు, ఏదన్నా బెదిరిస్తే వాటి మీద కరుసుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ కోతుల బెడతతోని మాది మన్నెంపల్లి గ్రామం, తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా. ఈ రకంగా మాకు చాలా భయభ్రాంతులతో మేము బతుకుతున్నాము. దయచేసి వెళ్ళగొట్టడానికి ఏమైనా ప్రయత్నం చేసిరా లేదా? చాలా ప్రయత్నాలు చేసినాము. డప్పులతో చేసినాము. తర్వాత వేరే మందులు అమ్మతే వాటి కూడా మందు సామాగ్రితో చేసినాము. ఎలాంటి భయం లేదు వాటికి. మనుషులు మాత్రం భయంకరంగా కడుతున్నాయి. దాదాపు ఇప్పటికీ మా మన్నెంపల్లి గ్రామంలో 30-40 మంది హాస్పిటల్ పాలయ్యారు. కోతుల బాధ చేయబట్టి మా మక్కల వండులు లేదు, పల్లికాయ వండులు లేదు, పెసాలు లేసులు లేదు. అందులో ఏమన్నా ఎత్తే ఇన్ని రోజులు ఒకవేళ చిక్కుడుకాయ కూడా తినని బాపతి చిక్కుడుకాయ కూడా ఏ కూరగాయ పెట్టినా కానీ ఇంటికాడ ఉంచులేదు. మరి గోస కోతులు మస్తు మందిని కడుతున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి. కోతులు ఎప్పుడు తలుపులు వేసుకున్నాడే ఇంట్లో. ఇప్పుడు దేవుని కాడికి పోతే కూడా మనసును పట్టకుండా నైద్యాలన్నీ గుంజుకపోయినాయి. ఎగబడతాయి పోంగ పసుపు ఇంకోలు కూడా గుంజుకున్నాయి కవర్లలో వచ్చి. ఇగో అన్నం వండుకుంటే అన్నం దక్కనిచ్చు లేదు. ఎప్పుడు డోర్లు వేసుకొని దేవునికి దీపం ముట్టించినా డోర్లు వేసుకొని దీపం ముట్టించుడు. ఎప్పుడైనా మనుషులను ఇగో ఇట్లా పట్టుకుంటే అన్నం ఎత్తుకపోడు, వెనక కచ్చి కొరుకుడు, గిచ్చుడు, కరుసుడే. ఇప్పుడే 10 మంది దాకా కరిచినాయి సారు. మాకు ఆమె అయితే 10 సూదులు వేసుకున్నది. ఎట్లా ఎందుకు కరిచింది? బయట కూర్చున్నావా? అట్టినే బయటనే కూర్చున్నా. బయట కూర్చుంటే చూ అన్నందుకే అత్తి ఇక్కడ కడితే నిన్నటి దాకా లాస్ట్ అయినాయి సూదులు. ఇంట్లో కచ్చి కూచుకుండలు కానీ ఎత్తుకపోతున్నాయి. ఇంట్లో నుంచి ఇక గుంజుకొని తలుపులు వేయక ముందే ఇక నా వెనకకెళ్ళి వచ్చింది. ఇలా టమాటాలు అన్ని ఎత్తుకపోయింది. ఏం చెయ్యాలి మరి? ఆ కోతులతో జర బాంచని పట్టి చీర్రి. కోతులు మామూలుగా అడవులలో గుట్టలలో ఉంటాయి. ఊర్లోకి ఎందుకు వచ్చినాయి అనుకుంటారు? పొట్టు వచ్చినాయి. ఓ మొత్తం వచ్చినాయి. ఊర్లో పొంచి తెచ్చి మా ఊరికి అన్నీ ఈడ్చి పెడతారు కోతులను అన్ని మొత్తం. ఇప్పుడు చూసారు పారు మా ఇండ్లల్లా ఎట్లున్నాయో గుంపులే. కోతులే 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 కోతులతో ఆశపడతలేదు మాకు. పొలాలలో ఏమేమి తింటే మొత్తం వరి లేకుండా తింటున్నాయి. మొత్తం పొట్టకొచ్చింది పీక్కుంటా తింటున్నాయి. పొట్టు కూరగాయలు ఎత్తుకపోవుడే, అన్ని ఎత్తుకపోవుడే, బియ్యం కానించి బుక్కుడే. ప్రతి చోట కూడా కోతుల బెడద ఎక్కువ కావడంతో స్థానిక ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. కోతుల వల్ల స్థానికంగా ఉన్న ప్రజలు ఇబ్బంది పడటంతో పాటు చిన్నారులను బయటికి తీసుకెళ్లాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోడ్ల వెంబడి అనేక మంది చిన్నారులు స్కూల్కి వెళ్ళే సమయంలో కానివ్వండి, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చే సమయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఎక్కడైతే వేరుశనగ, మొక్కజొన్న ఇలాంటి ఏదైతే పంటలు ఉండేవో వాణిజ్య పంటలన్నీ కూడా వాటికి ఈ కోతుల కారణంగా అవి చాలా డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి. ప్రత్యేకించి చూస్తే ఫుట్పాత్ల వెంబడి అనేక చోట్ల ఈ పండ్ల దుకాణం వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి. ఎక్కడైనా నిలబడాలి అంటే కూడా ఈరోజు కోతుల బెడద వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కోతులకు సంబంధించి అనేక చోట్ల దీన్ని కట్టడి చేస్తామని చెప్పిన అధికారులు ఆ పరిస్థితి ఎక్కడ కూడా కానరావడం లేదు. ప్రస్తుతం
జిల్లా వ్యాప్తంగా కోతులకు సంబంధించిన కోతులను పట్టుకునే టీమ్స్ ఎక్కడ కానరాకపోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది. కోతుల బెడద కారణంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతులు వచ్చిపోయే వాళ్ళని గీరటంతో పాటు వాటిని గాయపరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి చోట కూడా కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇండ్లల్లో చుట్టూ ఒక ఏదైతే ఐరన్ గేట్లతో కానివ్వండి వాటితో మొత్తం కవర్ చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చిన్నపిల్లలు ట్యూషన్ నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు అదేవిధంగా ఏదైనా సైకిల్ మీద టూ వీలర్ల మీద వెళ్ళే వాళ్ళని కూడా కోతులు చాలా డిస్టర్బ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా కోతులకు సంబంధించి అనేక చోట్ల దాదాపుగా ఒక 50% కోతుల వరకు వాటికి డిసీజెస్ ఉన్నాయి. అవి గీరినప్పుడు కానివ్వండి అవి కరిచినప్పుడు కానివ్వండి ఆ డిసీజెస్ చాలామందికి అది వ్యాపిస్తున్నాయి. దాని కారణంగా వాళ్ళ ప్రజల ప్రాణాలకు కూడా హాని కలిగే అవకాశం ఉందని చెప్పేసి డాక్టర్లు చెబుతున్నారు. అదేవిధంగా అనేక సర్వేలు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా కోతుల సమస్య వల్ల అనేక మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఒక మొత్తం సర్వే చేసి నిర్మల్లో కోతుల రక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే వాటిని పుట్టుకను నియంత్రిస్తున్నామని ప్రకటించారు. అయితే కానీ కేంద్రం ఇప్పుడు పనిచేయడం లేదు. దాదాపుగా 2.5 కోట్లు వ్యయం చేసి కోతులను పట్టుకొని వాటికి పిల్లలు పుట్టకుండా స్టెరిలైజ్ చేస్తున్నామని నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నిర్మల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని ఆనాటి అటవీ శాఖ మంత్రి తెలిపారు. అయితే దానికి సంబంధించి కోతులను అడవుల్లోకి పంపడానికి పండ్ల చెట్లను నాటుతామని చెప్పారు. కానీ దాని తర్వాత వీటి బాధను తగ్గిస్తామని చెప్పేసి 2017 నవంబర్లో ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కానీ అది ఇంతవరకు ఆచరణ కాలేదు. దాదాపుగా కోతులతో తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే ఒక సర్వేలో 50% కోతులకు జబ్బులు ఉన్నాయని చెప్పేసి అవి గ్రామాల్లో పట్టణాల్లో తిరగడం ద్వారా జబ్బులు మనుషులకు కూడా వ్యాపిస్తున్నాయని కూడా తెలిసింది. అయితే ఇంత జరుగుతున్నా నాటి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం ఈ కోతుల బెడదను ఉద్దేశించి ఈ ప్రభుత్వం ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి ప్రజలు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రోడ్ల పక్కన చెట్లు నాటడం, అయితే గ్రామాల్లో హరితహారం పేరుతో చెట్లు నాటడానికి 100 కోట్లు ఖర్చు చేశారు. కానీ నాటిన చెట్లు దేనికి ఉపయోగం కాలేదు. కానీ అందులోనే పండ్ల చెట్లు, కాయలు నాటినట్లయితే బాగుండేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే వీటి వల్ల కోతులు అడవుల్లోకి వెళ్తాయని చెప్పేసి భావించారు. అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా కానరావటం లేదు. హరితహారం చెట్లు దేనికి ఉపయోగపడకుండా ఉన్నాయి. అవి కేవలం నీడనిచ్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ అక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ లేవు. అయితే ప్రధానంగా అడవిలో ఉన్న విప్ప, తునికి, అడవి మామిడి, పరికి, ఉసిరికాయల చెట్లు వంటి వాటిని పూర్తిగా లేకుండా చేయడంతోనే కోతులన్నీ కూడా రోడ్లపైకి వచ్చాయన్నట్టుగా ఒక సర్వే తెలుపుతూ ఉంది. అయితే కోతులకే కాకుండా ఏ అడవి జంతువులకైనా ఆహారం దొరకకుండా చేయడంతోనే అడవి పందులు, చివరికి చిరుతపులు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ కోతుల కారణంగా అటవీ ప్రాంతంలో ఉండాల్సిన కోతులన్నీ కూడా బయటికి రావడంతో అనేక మంది ఎవరైతే స్థానికంగా ఉన్న ప్రజానికం రవాణా చేసేవాళ్ళు రోడ్లపై నుంచి వాళ్ళు మాత్రమే ఏదైనా అరటిగెలలు కానివ్వండి, కొబ్బరి చిప్పలు కానివ్వండి తీసుకొచ్చి కోతులకు ఆహారంగా వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కోతులు ఒక్కోసారి ఆహారం లేక, ఒకవైపు ఎండల తీవ్రతకు తట్టుకోలేక వాటికి మానసిక ఇబ్బంది కలిగినప్పుడు వెళ్తున్న వారిని, వచ్చేవారిని ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కానీ కోతులను కట్టడి చేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజానికం కోరుతా ఉంది.